హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఏపీ టెట్ కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్, దీన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ అనే బదులు ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్స్ ని బుక్ చేయడం స్టార్ట్ అయింది అంటే కరెక్ట్ సరిపోతుంది. ఎస్, ఈ రోజు నుంచి మనం ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్స్ అనే దాన్ని బుక్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్ గా అయితే నిన్న వాళ్ళు చూపించిన షెడ్యూల్ ప్రకారం అయితే మార్నింగ్ 11:30కి ఓపెన్ అవుతుంది అని నిన్నటి నుంచి మనకి డిస్ప్లే చేశారు. కానీ ఉన్నట్టుండి మార్నింగ్ 11:30కి కాకుండా 10:30కే ఇది ఓపెన్ అవడంతో చాలా వరకు చాలా డిస్ట్రిక్ట్స్ లో వేకెన్సీస్ అన్ని కూడా ఫిల్ అయిపోయినాయి. చాలా మంది 11:30 పైన ఓపెన్ అవుతుంది అనుకుని అలాగే ఉండడం వల్ల చాలా మంది వాళ్ళకి కావాల్సిన డిస్ట్రిక్ట్ లో సెంటర్ అలాట్మెంట్ అనేది దొరకలేదని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఎవరైనా సెంటర్స్ ని అలాట్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు ఈరోజు సెంటర్స్ ని అలాట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం సెంటర్స్ ని బుక్ చేసుకోవాలనుకుంటే మనం మెయిన్ ఏపీ టెట్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే అందులో ఈ విధంగా ఇక్కడ లాస్ట్ లింక్స్ కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఎస్జిటి అయితే ఎస్జిటికి ఎదురుగా ఉండే లింక్ ని క్లిక్ చేయండి. లేదు స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్ కి ఎదురుగా ఉండే లింక్ ని క్లిక్ చేయండి. లేదు ఒకవేళ మీరు ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ లింక్ ని క్లిక్ చేయండి. కాకపోతే ఈ లింక్ క్లిక్ చేయడానికి ముందే మీరు అసలు నాకు పలానా డేట్ లో పలానా డిస్ట్రిక్ట్ లో వేకెన్సీ అనేది ఉందా లేదా అనే దాన్ని మీరు ముందుగానే చెక్ చేసుకొని ఇది క్లిక్ చేస్తే మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు చాలా డిస్ట్రిక్ట్స్ ఫిల్ అయిపోయాయి కాబట్టి మీకు వేకెంట్ గా ఉండే డిస్ట్రిక్ట్ కావాలి కాబట్టి దాన్ని ముందుగానే చూసుకోవచ్చు. ఎలా చూసుకోవచ్చు? ఇక్కడ ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ అండ్ ఎగ్జామ్ సెషన్ వైజ్ అవైలబిలిటీ రిపోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఈ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఈ విధంగా ఫస్ట్ డిస్ట్రిక్ట్ నేము, తర్వాత డేట్, సెషన్ 1 సెషన్ 2 అని మనకి ఇలా కనిపిస్తూ దాని కింద నంబర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, అనంతపూర్ డిస్ట్రిక్ట్ అయితే ఆల్మోస్ట్ అన్ని జీరోనే ఉన్నాయి, అంటే అన్ని సెంటర్స్ ఆల్ డేస్ కి ఫుల్ అయిపోయినాయి. తర్వాత కర్నూలు జిల్లాలో కొన్ని రోజుల్లో ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి, కొన్ని రెడ్ లో కనిపిస్తున్నాయి, అంటే రెడ్ లో ఉండేటివి ఆల్మోస్ట్ అయిపోయినాయి అని అర్థం. తర్వాత ఇక్కడ ఆరెంజ్ లో ఉండేటివి అయిపోయి వస్తున్నాయని అర్థం. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్నాయంటే ఇంకా అవైలబిలిటీలో ఉన్నాయని అర్థం అనమాట. వీటిని అంటే ఈ అవైలబిలిటీ రిపోర్ట్ ని మీరు చూసుకొని మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలి ఏ డేట్ కావాలో చూసుకొని అక్కడ వేకెన్సీస్ అవైలబిలిటీలో ఉంటే ఆ డిస్ట్రిక్ట్ లో మీరు అప్పుడు ఇక్కడ మనం మెయిన్ దానికి వచ్చి ఇక్కడ మీరు ఏ దానికి సంబంధించిన వాళ్ళైతే ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీకు మీ డీటెయిల్స్ అడుగుతుంది. ఏం అడుగుతుంది? క్యాండిడేట్ ఐడి అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, అండ్ దెన్ ఆధార్ నంబర్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ని మనం ఫిల్ చేయగానే గెట్ అని క్లిక్ చేస్తే మనకు డిస్ట్రిక్ట్ పేరు సెలెక్ట్ చేసుకోండి, డిస్ట్రిక్ట్ పేరు తర్వాత సెషన్ ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి అని మనకి నెక్స్ట్ స్క్రీన్ లో కనిపిస్తుంది. ఫస్ట్ మనం డేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం అవైలబిలిటీ రిపోర్ట్ లో చూసుకొని మనకి ఏ డేట్ అయితే కావాలనుకుంటున్నామో ఆ డేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్ గా మనకి వేకెన్సీ ఉండే డిస్ట్రిక్ట్ లో ఒకటే కనిపిస్తాయి. ఆ డిస్ట్రిక్ట్ ని మనం సెలెక్ట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఇలా ఒక మెసేజ్ రావాలి. ఏమని? యువర్ డీటెయిల్స్ ఆర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని. మనం ఒకసారి అక్కడ క్లిక్ చేస్తుంటే ఇలా రావడం లేదు, యువర్ డీటెయిల్స్ ఆర్ నాట్ అప్డేటెడ్ అని వస్తుంది. అలా వచ్చినప్పుడు మన డీటెయిల్స్ ఆర్ అప్డేట్ కాలేదు అని అర్థం అనమాట. మనం అంత మాత్రాన సెంటర్ బుక్ అయిపోయిందని అనుకోకూడదు. ఇక్కడ యువర్ డీటెయిల్స్ ఆర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి ఇలా మనకు ఒక ప్రింట్ స్క్రీన్ అనేది వస్తే మీ సెంటర్ మీకు అలాట్ అయింది అని అర్థం అనమాట. ఒకవేళ ఇది మీరు డౌన్లోడ్ చేసుకోలేదు అంటే ఇంతకు ముందే మీరు దీన్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు అక్నాలెడ్జ్మెంట్ అనేది కూడా వచ్చేస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. దీన్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన సెంటర్స్ ని మనం ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా మీరు ఎవరైనా ఈ డిస్ట్రిక్ట్ ని బుక్ చేసుకోలేదు అనుకుంటే మీకు కావాల్సిన డిస్ట్రిక్ట్ ని మీరు ఈ మెథడ్ ని ఫాలో అవుతూ ఏపీ టెట్ మెయిన్ వెబ్సైట్ ని లాగిన్ అవ్వడం ద్వారా మీ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ని మీరు బుక్ చేసుకోవచ్చు. తర్వాత వీటికి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్స్ అనేవి మనకి మేబీ June 3rd నుంచి స్టార్ట్ అవుతుంది. June 3rd నుంచి మనం హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏది అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనంతపూర్ డిస్ట్రిక్ట్ తీసుకున్నాం అనుకోండి. అనంతపూర్ డిస్ట్రిక్ట్ అంటే ఓన్లీ అనంతపూర్ డిస్ట్రిక్ట్ మొత్తంలో ఎక్కడైనా మనకు సెంటర్ అలాట్ కావచ్చు. అంటే అది హిందూపూర్ కావచ్చు, గుత్తి కావచ్చు, లేదనుకుంటే అనంతపూరే కావచ్చు. ఓకే, మనం అనంతపూర్ అన్నంత మాత్రం మెయిన్ గా ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటుంది అనేది మనం అనుకోకూడదు. ఆ
డిస్ట్రిక్ట్ లో ఎక్కడైనా మనకి సెంటర్ రావచ్చు అని అర్థం అనమాట. దీని ప్రకారం ఇప్పుడు ఈ రోజు మనకి ఇచ్చిన డిస్ట్రిక్ట్ అలాట్మెంట్ ప్రకారం. ఓకే, ఈ విధంగా మీరు మీ సెంటర్స్ ని బుక్ చేసుకుంటారని ఆశిస్తూ, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మెయిన్ గా మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.